ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో చేద్దాం. దానికన్నా ముందు ఇవాళ ఏం జరిగిందో కూడా అది కూడా చూద్దాం. ఓకే, సో నిన్న మనం అనాలిసిస్ ఇచ్చినప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పాను. అది చెప్పినప్పుడు నేను చెప్పింది ఏంటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చెప్పాను, నిన్నటి హై వరకు ఒక లైన్ తీసుకోండి. నిన్నటి హై, సో మార్కెట్ హ్యాష్ ఎప్పుడన్నా ప్రీవియస్ డే హై అయినప్పుడు అది వచ్చి ఆ లెవెల్ ఏంటంటారు ఆ గ్యాప్ని ఫిల్ చేస్తుంది. ఫస్ట్ దిస్ హ్యాపన్స్ 80 to 90% ఇది అవుతుంది, జరుగుతుంది. గ్యాప్ అప్ అయినప్పుడు అది ప్రీవియస్ డే హై దాకా వచ్చి దెన్ ఇట్ మైట్ కంటిన్యూ ద ట్రెండ్. కానీ ఫస్ట్ ఇది అవ్వాలి. ఇది ఒక్కొక్కసారి 1 అవర్లో అవుతుంది, ఒక్కొక్కసారి 2 hours అవుతుంది, ఒక్కొక్కసారి 3 hours పడుతుంది. ఇప్పుడు టేక్ ఇట్స్ టైం, బట్ ఇట్ హ్యాస్ టు హ్యాపన్. జరగలేదు అనుకోండి, అంటే ఫస్ట్ క్యాండిల్ పెద్దగా వచ్చింది, చాలా పెద్ద క్యాండిల్ 100-150 పాయింట్స్ అనుకోండి, అప్పుడు మార్కెట్ విల్ బి సైడ్ వేస్ మోస్ట్ ఆఫ్ ది డే. ఎప్పుడైతే దాని లో బ్రేక్ అయిపోతుందో, ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అవుతుందో, యూ కెన్ టేక్ ఎ ట్రేడ్. అక్కడ ట్రేడ్ తీసుకొని మీరు ప్రీవియస్ డే హై దాకా టార్గెట్ పెట్టుకోండి. దాట్స్ వాట్ ఐ డెడ్ ఇన్ ద మార్నింగ్. సో నేను నిఫ్టీలో కాకుండా సెన్సెక్స్లో చేశాను. ఫస్ట్ వీడియో అదైతే ఫస్ట్ ట్రేడ్ ఏదైతే చేశానో సెన్సెక్స్లో, దాన్ని ఒక వీడియో పెట్టాను, చూసుకోండి. లైవ్ ట్రేడ్ హౌ టు డూ, గ్యాప్ అప్ జరిగినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలనేది దాంట్లో డీటెయిల్గా చెప్పాను. ఓకే, దాట్స్ ఇట్. అయితే మనం నిన్న చెప్పిన లెవెల్స్ ఏంటి, హై బ్రేక్ అయితే ఈ టార్గెట్స్ అన్నాం. ఈ టార్గెట్స్లో 150, 230 అండ్ 300 దాకా అన్నాం. కానీ మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఆల్మోస్ట్ 240 దగ్గర అయింది. దెన్ ఇట్ ఫెల్ డౌన్. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, అస్సలు ఇక్కడ జరిగింది చూడండి. సో సంథింగ్ వెరీ వెరీ అన్యూజువల్. ఇక్కడ చూడండి, ఇది నిన్న కూడా ఇక్కడ లాస్ట్లో ఆల్మోస్ట్ 1 o'clock నుంచి 3 o'clock దాకా మార్కెట్ని ఇక్కడ పడనివ్వలేదు. అంటే బయ్యర్స్ బాగా కన్సాలిడేట్ అయిపోయి దే సేఫ్ గార్డెడ్ దిస్ జోన్. ఆ జోన్ మనం ముందు కూడా మార్చేసి పెట్టుకున్నాం. సేమ్ అక్కడి నుంచే చూడండి మళ్ళీ వెళ్ళింది. ఇది బ్రేక్ అయి ఉంటే మీరు అన్నట్టు ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉండే ట్రెండ్ లైన్. కాకపోతే ఇక్కడ చూడండి, ఒక ట్రెండ్ లైన్ ఎగ్జాక్ట్గా మంచిగా ఇది డైలీ ట్రెండ్ లైన్ పెట్టుకుంటే మీకు చూడండి మంచిగా మ్యాచ్ అయింది. ఇక్కడ ఈ లైన్స్ వచ్చాయి, ఎగ్జాక్ట్ అక్కడి నుంచే రివర్సల్ అయింది. సో ట్రెండ్ లైన్స్ ప్లస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎప్పుడు మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్నాకనే ట్రేడ్ చేస్తే మంచిది. చూడండి మార్కెట్ ఎక్కడైతే స్టార్ట్ చేసాం దాని హై దాంట్లో కూడా బ్రేక్ అయిపోయి మనం చూడండి ఇది ఎప్పుడు మండే 4th అండ్ ఆల్మోస్ట్ 29th ఏప్రిల్ది హై కూడా బ్రేక్ చేసి క్లోజ్ చేసాం అక్కడ, రైట్. కాకపోతే ఇది మేజర్ సెల్లింగ్ జోన్ అండి. చూడండి ఇక్కడి నుంచి కిందకు వచ్చాం, ఇక్కడి నుంచి కింద పడ్డాం, ఇక్కడి నుంచి కింద పడ్డాం, సేమ్ థింగ్ ఇవాళ ఆల్మోస్ట్. సో రేపు మార్కెట్ కిందకు పడితే ఆశ్చర్యపోతుంది. ఓకే, కాకపోతే మీరు ట్రెండ్ వైజ్ చూస్తే మార్కెట్ ఈస్ గోయింగ్ అప్. ఈ రోజు నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ. కాకపోతే హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి చూడండి, లోవర్ లోస్ కాకుండా హయ్యర్ హైస్ ఫామ్. ఈ హై తర్వాత ఈ హై వచ్చింది చూస్తే మీరు, ఈ హై తర్వాత ఈ హై వచ్చింది. సో దీనిపైన మళ్ళీ క్లోజింగ్ మళ్ళీ ఇచ్చారనుకోండి, ఇంకా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు ఇక్కడి నుంచి మళ్ళీ దీని కిందకి వచ్చింది అనుకోండి, వస్తే మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనకి లెవెల్స్ ఏంటి, సింపుల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేద్దాం, మనం ఫిబొనాచి పెట్టుకొని రీటెస్ట్ జోన్ ఎక్కడ దాకా ఉందో చూద్దాం ఫస్ట్, రైట్. ఫస్ట్ మార్నింగ్ మీరు ట్రేడ్ ఫస్ట్ చూసుకుంటే, ఫస్ట్ టాప్ చూసుకుంటే ట్రెండ్ లైన్ ఫిబొనాచి హై టు లో ఉంది, హై టు లో టార్గెట్. అయితే ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ అయిందో చాలా స్పీడ్గా షూటప్ అయింది. మీరు చూసుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళింది కదా, మీరు అనుకోవచ్చు ఈరోజు ఏంటో ఏమైనా న్యూస్ ఉందేమో వెళ్ళిందా, చూసుకోండి సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. ఈ దగ్గర నుంచి వెళ్ళింది చూడండి, ఇది ఈ క్యాండిల్, సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. సో ఈ చార్ట్లో కొన్ని లెవెల్స్ ఉంటాయండి, అక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది, కొన్ని లెవెల్స్ ఉంటాయి అక్కడి నుంచి మార్కెట్ కింద పడుతుంది. సో యూ హ్యావ్ టు మార్క్ దోస్ జోన్స్. సో ఇలా చూసుకుంటేనేమో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు పెట్టుకుంటే ఇది
బ్రేక్అవుట్ వచ్చింది, ఇట్ వెంట్ అప్, రైట్. అది ఇప్పుడు చూడండి సెకండ్ హాఫ్ ఏంటి, మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఫిబొనాచి కింద 0 ఉండాలి, పైన 1 ఉండాలి. పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి మార్కెట్ ఎంతనే ఉంటాయి. సో రీటెస్ట్ అనేది ఉంది ఇంకా. సో ఆ రీటెస్ట్ పార్ట్ ఇది. ఈ జోన్ ఈజ్ నథింగ్ బట్ నో ట్రేడింగ్ జోన్ అండి, సింపుల్గా. ఈ జోన్లో మార్కెట్ ఓపెన్ అయినా ఏదైనా కానీ యూఆర్ నాట్ సపోజ్ టు ట్రేడ్ ఇక్కడ. సో దీని కిందకి వెళ్తేనే మీరు డౌన్ సైడ్ ట్రేడ్ చూడాలి. ఓకే, సో ఇది. సో విచ్ ఇస్ 24,135 కిందకి. అప్ సైడ్ వెళ్తే హై బ్రేక్ అయిందనుకోండి, ఈజీగా మీరు అప్ సైడ్ టార్గెట్స్ చూసుకోవచ్చు. విచ్ ఆర్ వాట్ ఇప్పుడు చూద్దాము. ఇక్కడికి చూడండి, మీకు ఇది ఒక టార్గెట్ అయిపోతే ఇది బ్రేక్ అయితే 24,357 అయితే 100 పాయింట్స్ టార్గెట్ ఉందండి మంచిగా పైకి. దానికన్నా మంచిగా అంటే దీనికన్నా కింద కొంచెం టార్గెట్ తీసుకుంటే మనం దానికన్నా పైన అంటే ఇదంతా 440, దెన్ ఇట్ ఇస్ 480 తర్వాత ఆబ్వియస్లీ 500 వస్తుంది. ఈ 3 టార్గెట్స్ అప్ సైడ్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇస్తాయి. కాకపోతే 15 మినిట్స్ చూస్తే చిన్న చిన్న టైం ఫ్రేమ్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే మీకు ఇక్కడ చెప్తాను కాస్త. వన్ జోన్, దిస్ ఇస్ వన్ జోన్. సో హై 355 బ్రేక్ అయితే 430, 430, 480 అండ్ 550 ఇవి టార్గెట్స్ అప్ సైడ్. డౌన్ సైడ్ సింపుల్గా ఈ లెవెల్ కిందకి వెళ్ళేదాకా ట్రేడ్ చేయకండి, డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడకండి. ఓకే, సో దీని కిందకి వెళ్తే మీకు అంటే 24,130 కిందకి వెళ్తే మీకు 24,90 is one target and 24,60 ఒక టార్గెట్. నెక్స్ట్ వెళ్ళి ఈ జోన్ బయింగ్ జోన్ దాకా రావచ్చు. సో మనం ఇప్పుడే వెళ్తున్నాం 24,020 దగ్గర ఒక టార్గెట్. దీస్ ఆర్ ది 3 డౌన్ సైడ్ ట్రేడ్స్. సో అప్ సైడ్ ట్రేడ్స్ మంచిగా ఉన్నాయి, కింద సైడ్ డౌన్ సైడ్. దీనికన్నా ఇంకోటి వీళ్ళు లుక్ ఎట్ ఆప్షన్ చైన్. ఆప్షన్ చైన్ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, 12 మేబీ చూడండి, ఇక్కడ చూడండి. సో వీఆర్ ఎట్ 24,330, రైట్. సో అప్ సైడ్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే రెసిస్టెన్స్ 24,500 దాకా. సో మనం 24,350 దాటామనుకోండి 24,500 దాకా టార్గెట్ చూడగలుగుతాం. ఓకే, రెసిస్టెన్స్ అక్కడ దాకా ఉంది కాబట్టి 24,500 దగ్గర వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అక్కడ నుంచి రివర్సల్ స్టార్ట్ అవ్వచ్చు. అలాగే మనం సపోర్ట్ చూసుకుంటే ఇది 24,100, దానికన్నా ముందు ఇప్పుడు ఉంది అనుకుంటే 24,200 దగ్గర. సో 24,300 బ్రేక్ అయితే 24,200 దాకా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ బెటర్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ లుక్. ప్రీమియమ్స్ చూసుకుంటే రెండు సైడ్ ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి వీ స్టిల్ హ్యావ్ టైం కాబట్టి ప్రీమియమ్స్ ఉన్నాయి. సో దాట్ ఈస్ నాట్ మ్యాటర్. మూవ్ అయినప్పుడు కాకపోతే ట్రేడ్ తీసుకున్నప్పుడు ఈ ప్రీమియం చూడండి 260 ఉంది ఇక్కడ, రైట్. 260 తీసుకున్నారు. ఇక్కడ చూడండి మీకు ఎక్కడ పెరుగుతుంది, 260 తీసుకున్నారు. ఈ రెండింటి మధ్యలో 20 రూపీస్ ఉంది, ఆ 20 రూపీస్ యాడ్ అవుతాయి. ఎక్కడ దాకా వెళ్తే 2400, ఇంకా పైకి వెళ్తే కూడా 25 రూపీస్. సో స్లో మూమెంట్ ఉంటుందండి, చూసుకోండి. అప్ సైడ్ స్లో మూమెంట్ ఉంది, డౌన్ సైడ్ చూసుకుంటే 231 సేమ్ అదే ఉంటుందండి. సో మీకు ఇన్ బిట్వీన్ వీక్ కాబట్టి ప్రీమియమ్స్ స్లోగా పెరుగుతాయి. కాకపోతే చాలా పెద్ద పెద్ద రేంజెస్ ఉంటాయి, అంటే గ్యాప్ అప్ ఎక్కువైపోయి గ్యాప్ డౌన్ ఎక్కువైతే అప్పుడు దెన్ వీ కెన్ సీ గుడ్ మూమెంట్. ఓకే, సో రేపు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని చూస్తే ఇప్పుడు వరకు చూస్తే గ్యాప్ ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. గ్యాప్ అప్ అంటే ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అయ్యాము,
239 439 అంటే ఇక్కడ ఓపెన్ అయిన ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ దాకా టార్గెట్ చూసుకోవచ్చు డౌన్ సైడ్ రేట్. దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అయితే యూ కెన్ లుక్ ఫర్ అప్ సైడ్ రేట్స్. దట్స్ హౌ యూ హ్యావ్ టు డూ అండి. ఇదండి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్. ఇంకోటి మీకు లైవ్ ట్రేడింగ్ సెషన్స్ కావాలి, అది కూడా ఒక కోర్స్ ఉంది, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 30 days ట్రేడింగ్ కోర్స్ ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్లూడెడ్ కానీ లైవ్ ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది, యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకేనండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.